ఏం జరుగుతుంది ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు పోతున్నాయి అన్న పట్టించుకోండి అన్న అని 8 నెలలు నేను రిక్వెస్ట్ చేశాను పట్టించుకోకపోతే నేను అప్పుడు వచ్చిన దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పోనీ ఒకవేళ నేను ఏదైనా పదవి అడిగాను అంటున్నారా లేకపోతే ఇంకోటి ఏదో లబ్ధి పొందడానికి నేను ట్రై చేశాను అంటున్నారా మీరు నిరూపించండి నేను గొంతుకోసుకుంటాను నేను రైట్ ఓకేనా సార్ డన్నా సార్ దీనికి సిద్ధంగా ఉండాలి మరి మళ్ళీ వెనక్కి పోకూడదు మరి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా పోస్టులు వేయించారు సిద్ధంగా ఉండండి మీరు ఎవరెవరితో మాట్లాడి ప్రలోభ పెట్టి పోస్ట్ వేయించారు చెప్తా రాజేష్ గారు ఒక మాట అన్నారు సార్ ప్రజలు వీళ్ళకి శిక్ష వేశారండి సార్ ప్రజలు మాకు శిక్ష వేశారు సార్ కానీ ప్రజలకి వీళ్ళు శిక్ష వేస్తున్నారు సార్ ఓట్లు వేసిన పాపానికి ప్రజలకి వీళ్ళు శిక్ష వేస్తున్నారు సార్ ఓట్లేసిన పాపానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని గత 10 నెలలుగా శేఖర్ ఒక విషయం ఒకవేళ నిజంగా కూటమిలో ఆ తప్పులు ఉంటే మీరు జనాల్లోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారు అది మీకు ఆపర్చునిటీ ఒకటి శేఖర్ రెడ్డి గారు నేను ఒక చిన్న సజెషన్ చేయాలనుకుంటున్నాను అన్ని పొలిటికల్ పార్టీస్కి ఏ పొలిటికల్ పార్టీస్లో ఏ కార్యకర్త ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఉండరు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ చేస్తారు వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి అది ఇప్పుడు ఇవ్వలేదనుకోండి డెమోక్రసీ అండి డెమోక్రసీలో నచ్చకపోతే ఇంకో పార్టీ ఒక్క నిమిషం నా మాట ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ సార్ తప్పు పట్టట్లా ఆయన ఎక్స్పెక్ట్ చేయడానికి నేను తప్పు పట్టట్లేదు సార్ ఎందుకంటే మహాసేన రాజేష్ గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేశారు ఆయన ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు అదే విధంగా మా పార్టీలో ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పలేదు నేను అదే అంటున్నాను రాజేష్ గారు నేను చెప్పేది కూడా ఏంటంటే నేను కూడా రాజేష్ గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా ఒకటి కాకపోతే నేనేమన్నాను తెలుసా సార్ రాజేష్ గారు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కాకపోతే ఎక్స్పెక్ట్ చేశారు శేఖర్ ఒక్క నిమిషం ముసుగులు ఎందుకు పోతారని అన్నాను ఓకే